దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ గా వేశారు. మహారాష్ట్ర వేదికగా శివసేనను గురిపెట్టి కేంద్రంలోని బీజేపీని కరెక్ట్ గా టార్గెట్ చేయగలిగారు. అటు శరద్ పవార్ తో భేటీ అయ్యి పీపుల్స్ ఫ్రంట్ కట్టడానికి గట్టి ఫౌండేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీతో ఢీ కొడతానని, కేంద్రంలోని బీజేపీ కోటను బద్దలు కొడతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ను సాకారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర వేదికగా మొదటి అడుగు వేశారు. బీజేపీకి ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉండి ఇటీవల విభేదాలతో విడిపోయిన శివసేనతో టార్గెట్ చేయించగలిగారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరేతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు విషయంలో కీలక చర్చలు జరిపారు. ఇక దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరేతో దాదాపు 2 గంటల పాటు సమావేశమైన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాలను గురించి చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చా. దేశంలో రాజకీయ మార్పులు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. దేశ అభివృద్ధి, వికాసం, పాలసీల గురించి ఠాకరేతో చర్చించినట్లు చెప్పారు కేసీఆర్. ఈ మీటింగ్తో తొలి అడుగు పడిందన్న కేసీఆర్ నేతలంతా కలిసి హైదరాబాద్లో కలుస్తామన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నామని, కలిసి వచ్చే వారిని కలుపుకుపోతామన్నారు కేసీఆర్. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. उन्होंने कई मुद्दों पर, कई विषयों पर काफी लंबा चर्चा की है. कई चर्चाएं हुई. ऑलमोस्ट ऑल विषयों पर, सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए. आगे चल के मिल के काम करने के लिए हमने तय किया है, क्योंकि देश में भी काफी अन्य लोग हैं, हमारे भाई बंधु हैं, जो हम ख्याल लोग हैं, हम जैसा सोचते हैं. उन लोगों से भी मेरा बातचीत हो रहा था. కేసీఆర్ తో మీటింగ్ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హిందుత్వం పేరుతో దేశంలో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందుత్వ అంటే హింస, ప్రతీకారం కాదన్నారు. ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే బీజేపీ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరేను టార్గెట్ చేసింది. సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీలతో కలవడానికి సిద్ధాంతాన్ని కూడా వదిలేశారని ఉద్ధవ్పై విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో ఉద్ధవ్ ఠాకరే హిందుత్వ డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరేతో భేటీ తరువాత దేశంలోని సీనియర్ నేత శరద్ పవార్తో తన ఆలోచనలను పంచుకున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీఏ సర్కార్ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించారు. శరద్ పవార్తో కలిసి పీపుల్స్ ఫ్రంట్ కు ఒక రూపమిచ్చే విషయంపై సమీక్షించారు. అంతా కలిసి దేశం కోసం పోరాడతామని ప్రకటించారు. संभावित रूप का विकास देश में नहीं हुआ है, तो इसके वजह भी, इसके कारण भी हमें ढूंढना चाहिए. सारा देश को साथ लेके चलने का वक्त आ चुका है. इसीलिए पवार जी के साथ जो भी मेरे विचार थे मैंने रखा है और बता दिए कि बिल्कुल काम करने का जरूरत है इस देश में. इस बात पे हमारी सहमति हो गई है. देश के जनता के सामने एक एजेंडा पेश करेंगे. हमारा टाइम टेबल, हमारा कार्याचरण जो भी होगा वो सारे देश के सामने रखेंगे. మరోవైపు సీఎం కేసీఆర్ టీం మహారాష్ట్ర పర్యటనలో ఆసక్తికర పరిణామం కనిపించింది. ముంబైకి వెళ్లిన కేసీఆర్ టీంకు నటుడు ప్రకాష్ రాజ్ అనూహ్యంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో తనకు ఆప్యాయంగా స్వాగతం పలికిన ప్రకాష్ రాజ్ ను ఉద్ధవ్ ఠాకరేతో జరిగిన సమావేశానికి తీసుకువెళ్లారు. పక్కా పొలిటికల్ మీటింగ్ లో ప్రకాష్ పాల్గొనడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ పీపుల్స్ ఫ్రంట్ కోసం పనిచేస్తారా అన్న దానిపైన చర్చ సాగుతోంది.